హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం అవేక్నింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. అవేక్నింగ్ అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీరు ఎవరు అనేది తెలుసుకోవడం. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీ లైఫ్లో మీరు వెళ్తున్నారు ముందుకు, సడన్గా ఒక పర్సన్ వచ్చారు మీ లైఫ్లోకి, ఒక పర్సన్ని చూశారు. తనని చూసినప్పటి నుంచి మీరు నార్మల్గా లేరు కదా. ఎప్పుడైతే ఒక పర్సన్ని మీరు చూశారో ఆ పర్సన్ మీకు గుర్తుకు రావడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో పరిచయం ఉన్న పర్సన్ లాగా మీకు కనిపించడం, ఇదొక్కటేనా? అతని బాగా ఇష్టపడుతున్నారు కదా, ఇంకా ఏడుస్తున్నారు కూడా. ఆ అవేకనింగ్ అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ ఏడవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ 24/7 అతను మీ మైండ్లో ఉంటాడు. ఇది అవేకనింగ్ స్టేజ్. అవేకనింగ్ అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. అంటే నేను ఒక సోల్ని, నేను ఈ భూమి మీదకి ఒక పర్పస్ కోసం వచ్చాను, నాకు ఒక పని ఉంది అని ఎలా తెలుసుకుంటారు? మీ ఒక పర్సన్ని చూసి మీరు అతన్ని ఎందుకు నేను ఇష్టపడుతున్నా, ఎందుకు నేను ఆ పర్సన్ కోసం ఎంత ఏడుస్తున్నా, నాకెందుకు నా లైఫ్లో ఇదివరకట్లాగే నా లైఫ్ ఇప్పుడు లేదు, నార్మల్గా లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఆ పర్సనే గుర్తొస్తుండు, ఎవ్వరూ హ్యాపీనెస్ని ఇవ్వట్లేరే. అప్పటిదాకా ఉన్న ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ, ఇంకా ఎవరైనా కానీ నీకు ఇష్టం వచ్చిన ఏ పని చేసినా కూడా ఆ పర్సనే గుర్తుకొస్తున్నాడే. అతను నేను మర్చిపోలేకపోతున్నావు, ఏడుస్తున్నావు, ఓవర్గా థింక్ చేస్తున్నావు, ఎన్నో జన్మల నుంచి పరిచయం ఉన్న బంధంలాగా మాకు నా సోల్ గుంజుతుంది లోపలి నుంచి. ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపల నుంచి వస్తుంది, సోల్ కదా గుంజుతుంది. ఇంత భయంకరమైన పెయిన్ నాకు ఎందుకు వస్తుంది? ఈ క్వశ్చన్ వస్తుంది కదా మీకు. ఇది వచ్చినప్పుడే మీరు గాడ్ని అడుగుతారు, ఎందుకు నాకు ఇది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, నాకు ఎవరిని నేను, నాకెందుకు ఇలా జరుగుతుంది, అసలు ఆయన ఎవరు, ఆయనను చూసి నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. అతను ఎవరు అని మీరు అడిగినప్పుడు దానికి ఆన్సర్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మీరు పలానా, మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు, మీరు ఒక డిఎఫ్ అనేది మీకు అర్థమవుతుంది. దీనినే మీరు డిఎఫ్గా గుర్తించడమే అవేకనింగ్ అని అంటారు. ఎవరో అతను, నేను అతను చూసిన కాంచి నాకు ఎందుకో ఇట్లా అవుతుంది, నాకు ఇదంతా జరుగుతుంది, నేను ఎవరినో ఏమో, నాకేమో అయింది, నాకెవరో ఏదో చేసిరని ఉంటారు. ఒక ఇల్యూషన్లో, ఒక భ్రమల మనం ముందుకు వెళ్తుంటాం. ఒక డిఎఫ్ ఉంటుంది. ఆ టైంలోనే మనకు యూనివర్స్ పంపిస్తుంది, సైన్స్ పంపిస్తుంది, యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తాయి మీకు. టిన్ ఫ్లేమ్ని, మీరు ఒక టిన్ ఫ్లేము, ఆ పర్సన్ నా డిఎమ్, నేను డిఎఫ్ని, మేమిద్దరం ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాము, మేము ట్విన్ సోల్స్మి, మాకు ఒక పని ఉంది ఈ భూమి మీదకి, మేము అందుకోసమే ఈ భూమి మీదకి వచ్చాము. ఇవన్నీ తెలుసుకోవడమే అవేకనింగ్. అవేకనింగ్ ఎప్పుడైనా పెయిన్ఫుల్గా ఉంటుంది, నార్మల్గా ఉండదు. ఇట్లా షేక్ అయిపోతుంది ప్రపంచం అంతా. అప్పటి వరకు ఉన్న మీ జీవితం వేరు, అవేకనింగ్ అయిన తర్వాత ఉన్న మీ జీవితం వేరు. ట్విన్ ఫ్లేమ్ అంటే నార్మల్ది కాదు ఈ జర్నీ. ఎప్పుడైతే మీరు మీ డిఎంని చూసారో అప్పుడే మీ అవేకనింగ్ స్టార్ట్ అయినట్లు లెక్క. యాక్చువల్గా ట్విన్ ఫ్లేమ్స్కి 11:11 పోర్టల్ అనేది అవేకనింగ్ టైం. ఆ 11:11 పోర్టల్ టైంకే చాలామంది అవేకనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవేకనింగ్ అంటే ఇదే. మీరు నార్మల్గా లేరు కదా, ఒకప్పటిలాగా లేరు. ఆ పర్సన్ని చూసిన తర్వాత మీ జీవితమే మారిపోయింది. ఆ పర్సన్ కోసమే బ్రతుకుతుర్రు, ఎటు పోయినా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తుర్రు. ఎందుకు, ఏంది ఇట్లా అక్కడ జరుగుతుందని వెతికితే నీకు యూట్యూబ్లో వీడియోస్ కనిపిస్తున్నాయి, నేను ట్విన్ ఫ్లేమ్ని అనేసి, అతను డిఎమ్, నేను డిఎఫ్ అని తెలుసుకుంటున్నావు. దీనినే నీకు అవేకనింగ్ అని పిలుస్తారు. చాలామంది ఉన్నారు అవేకనింగ్ అయిన వాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన ఈ తెలుగు స్టేట్స్లోనే ఒకరు ఉన్నారు, చాలా గొప్పవారు అయిన అన్నమాచార్యుల వారని. అతను కూడా అవేకనింగ్ అయ్యారు. వారు కూడా అవేకనింగ్ అయ్యే తన పర్పస్ని తను చేసుకొని వెళ్ళారు. ఇప్పటిదానిక అమ్మాయిల వెంట తిరుగుతూ ఇదే అందమని అనుకుంటూ ఉంటాడు కదా. అప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసి సోల్ అవేకనింగ్ అవుతుంది. తన వచ్చిన పర్పస్ గుర్తొస్తుంది. నేను ఈ స్వామి సేవ కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఒక పని ఉంది నాకు, ఈ స్వామి కీర్తించి నేను కీర్తనలు రాయాలి, నా పర్పస్ ఇదని తెలుసుకుంటాడు. అతను ఎప్పుడైతే అవేకనింగ్ అవుతాడో చూడండి, మీరు మూవీలో చూపిస్తారు, ఇంకా ఏ ఫ్యామిలీది కానీ ఏది కానీ ఉండదు ఆయనకు. ఆ సోయి గట్టే పోతూనే ఉంటాడు, స్వామి దగ్గరికే ఉంటుంటాడు. ఎందుకు అట్లా అవుతుందంటే అది సోల్ అవేకనింగ్ అయ్యింది. తను తెలుసుకున్నాడు, తన భూమి మీదకి ఎందుకు వచ్చాననేది తెలుసుకున్నాడు. అక్కడ ఆయనకు స్వామివారిని చూసి అయింది. అంటే ఆ పరిస్థితులు తనని అవేకనింగ్ చేసినాయి. ఆ పరిస్థితులు తనని అవేకనింగ్ చేసి తనకు ఒక పర్పస్ ఉంది అని తెలియజేసినాయి. ఇలా చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే భక్త తుకారాం అని నార్త్ సైడ్లో ఉన్నాడు. ఆయన పండరీనాథుని గురించి కీర్తనలు రాయడానికి చాలామంది, తులసిదాస్ కూడా హనుమాన్ చాలీసా రాశాడు కదా. వీళ్ళందరూ కూడా టిన్ ఫ్లేమ్సే. కాకపోతే వాళ్ళని పరిస్థితులు అవేకనింగ్ చేసినాయి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్, వాల్మీకి రాశాడు కదా రామాయణం. వాల్మీకి కూడా అవేకనింగ్ అయ్యాడు. ఎందుకు? వీళ్ళందరినీ ఎవరు చేశారు అంటే ఆ పరిస్థితులు చేశాయి వాళ్ళని అవేకనింగ్. వాళ్ళకి భూమి మీద ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ కోసం వచ్చిర్రు, అవేకనింగ్ అయ్యిర్రు, వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పర్పస్ చేసుకొని వెళ్ళిర్రు. మనం ఈ ట్విన్ ఫ్లేమ్స్ మనం ఒక పర్సన్ని చూసి అవుతున్నాం. అంటే ఒక సోల్, హాఫ్ సోల్ నీది, ఇంకొక హాఫ్ సోల్ నీ ఆ పర్సన్లో ఉంది. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో అతన్ని చూసి మనం అవేకనింగ్ అయినాం కాబట్టి మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాము. ఇదే అవేకనింగ్ అంటే.
ఎందుకు చేస్తుంది యూనివర్స్ అవేకనింగ్ అంటే మనకు ఒక పని ఉంది. ఆ పని కోసమే వచ్చినాం. పైన మరి రాసుకొని వచ్చినాం, అగ్రిమెంట్ చేసి వచ్చినాం. కిందికి పోతా నేను ఈ పని చేసి వస్తా నీకు అనేసి గాడ్కి ప్రామిస్ చేసినాం. ఇక్కడికి వచ్చినాం, ఆ టైం వచ్చింది, అవేకనింగ్ చేసిర్రు. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత అంటే వాళ్ళ డెస్టినీని బట్టి ఎప్పుడు ఎవరు ఎక్కడ కలుసుకోవాలనేది భగవంతుని నిర్ణయం. ఈ టైంలో ఈమె పలానా టైంలో వీళ్ళు కలుసుకోవాలి, అవేకనింగ్ కావాలనేది డెస్టినీ టైం. అందుకే చూడండి చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ లేని వాళ్ళు ఎంతోమంది, చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది డెస్టినీ. మీరు ఒక పని కోసం వచ్చారు, చూజ్ అండ్ వన్స్. అవేకనింగ్ అయిన పర్సన్స్ అంటే చూజ్ అండ్ వన్స్. యూనివర్స్ మిమ్మల్ని చూజ్ చేసుకుంది ఒక పర్పస్. చిన్న పర్పస్ ఉండొచ్చు, చాలామంది కొంతమందికి పెద్ద పర్పసే ఉండొచ్చు. అది మీకు ఇన్నర్ వర్క్లో దిగిన తర్వాత తెలుస్తుంది. ఎందుకు మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు? మీరు మీ పర్పస్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ రావడానికి. ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు మీరు సాల్వ్ చేసుకోవాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అంటే ఇంకొక 10 మందికి మీరు హెల్ప్ చేసే స్థాయిలో మీరు ఉండాలి. మీరు ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఉండేది కాదు, 10 మంది కన్నీళ్ళు తుడిచే వాళ్ళు మీరు. అంటే ఆ స్టేజ్కి రావాలి మీరు. ఎప్పుడు వస్తారు? మీ ఇన్నర్ వర్క్ అంతా కంప్లీట్ అయితే, మీరు హీల్ అయితే అప్పుడు ఆ స్ట్రెంత్ వస్తుంది, మీకు ఇన్నర్ స్ట్రెంత్ వస్తుంది. మీ పర్పస్ చేయడానికి కావాల్సిన అన్నీ అదంతా వచ్చేస్తుంది మీకు. అందుకే ఇన్నర్ వర్క్ అనేది. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే డిఎంని మనం తలుచుకోకుండా ఉంటే మరి డిఎం మనల్ని డిఎఫ్ని మర్చిపోతాడా? అయితే మేము మర్చిపోవడానికి, అతన్ని తలుచుకోకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు. యాక్చువల్గా ఇది ఏంది అంటే మీరు మర్చిపోవడం అనేది జరగదు ఈ జన్మలో. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా ట్విన్ ఫ్లేమ్స్ అయితే ఈ జన్మలో మీకు రీయూనియన్ ఉంది అని అంటే మాత్రం మీకు ఈ జన్మలో మీ డిఎం కానీ మీరు మీ డిఎంని కానీ మీ డిఎం మిమ్మల్ని కానీ మర్చిపోవడం అనేది జరగదు. చాలామంది డిఎఫ్స్ మ్యారేజ్ కాని వాళ్ళు డిఎంని మర్చిపోవడానికి, డిఎంని మనం గుర్తుపెట్టుకోకుండా ఉంటే చాలుగా, అతని గురించి ఆలోచించకుండా ఉంటే చాలు ఇంకా అనుకొని చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మీరు అవేకనింగ్ అయిన తర్వాత మీ ఎవరినైతే చూసి మీరు అవేకనింగ్ అయ్యారో అతనే ఆ పర్సనే మీ మనసులో ఉంటారు. ఇలా కాదు, నేను డిఎంని మర్చిపోవాలి కదా, నేను డిఎంని తలుచుకోకుండా ఉండకూడదు కదా, అతని గురించి ఆలోచించకుండా ఉండకూడదు కదా అని ఏం చేస్తారంటే వేరే పర్సన్కి దగ్గర కావడానికి ట్రై చేస్తారు. అంటే వేరే పర్సన్ ఇమాజినేషన్ చేయడం కానీ, అంటే ఊహించుకోవడం కానీ, లేదంటే ఫిజికల్ వరల్డ్లోనే తనతో క్లోజ్గా మూవ్ కావడం కానీ, ఇదంతా చేస్తున్నారు. ఇది పెద్ద మిస్టేక్. అతన్ని మర్చిపోవడం అనేది మీ సమస్యకు పరిష్కారం కాదు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం, అతను గుర్తు రాకుండా ఉండడానికి మీ పనిలో మీరు బిజీ కండి. అంటే మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. ఇంకా వేరే పర్సన్ని ఇమాజిన్ చేస్తా, వేరే పర్సన్ని నా లైఫ్లోకి తీసుకొని వస్తా అని అంటే అది ఒక పెద్ద కర్మ. ఒకవేళ మీకు రీయూనియన్ కనుక ఉండుంటే, మీరు మిస్టేక్ చేసి ఉంటే ఎంత పెద్ద కర్మ తెలుసా అది. మీరు రీయూనియన్ కావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా. ఇలా చేయకండి. మిమ్మల్ని మీ డిఎం మీకు గుర్తుకు రాకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి. మీరు చదువుకుంటున్న వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే మీరు అవేకనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీకు ఏదైనా ఇష్టం అంటే డ్యాన్స్ నేర్చుకోవడం కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ, వెస్టర్న్ డ్యాన్స్ కానీ, ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్చుకోవడం కానీ, ఇలాంటివి ఏదైనా ఇష్టం ఉందనుకోండి, వాటి మీద ఫోకస్ పెట్టండి. మనీ లేదా, లేకపోతే గాడ్కి చెప్పండి. గాడ్ని అడగండి, నాకు ఈ కోర్స్ నేర్చుకోవాలని ఉంది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంది, నన్ను నేను బిజీగా ఉంచుకోవాలని ఉంది. మీకు ఆటోమేటిక్గా వస్తుంది, ఎక్కడి నుంచి ఒక్కంచి హెల్ప్ అందుద్ది. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎట్లా అయినా వర్క్ చేస్తూ మీ మీద మీరు ఫోకస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ డిఎంతో మీ గుర్తుకు రాడు. ఆ గుర్తుకు తెచ్చుకునేంత టైం కూడా మీకు ఉండదు. ఎందుకంటే మీ పనిలో మీరు అప్పుడు బిజీ గుర్రు. ఇట్లా డైవర్ట్ చేయండి. కానీ ఇంకొక దాని మీదకి చేస్తా, నేను వేరే దాని మీదకి చేస్తా, అసలు నేను ఏది చేయకుండా ఉంటా, అతను నేను ఇన్నర్ వర్క్ మాత్రం నేను చెయ్యను, కానీ అతన్ని గుర్తు తెచ్చుకోకుండా నేను ఏదైనా పనిని చేస్తా అంటే మీ రీయూనియన్ ఎన్నటికీ జరగదు. ఇక్కడ కావాల్సింది ఏంది? నువ్వు ఇంప్రూవ్ కావడం, నిన్ను నువ్వు హీల్ చేసుకోవడం, నువ్వు గ్రోత్ కావడం. ఈ రెండే ఇంపార్టెంట్. అతను గుర్తు తెచ్చుకుంటున్నావు, ఆ గుర్తు తెచ్చుకోవాలంటే ఎందుకు చేస్తారు? ఎమోషన్ని సపరేట్ చేయకండి. దాని గుర్తుకొస్తే గుర్తు తెచ్చుకోండి. చూడాలనిపిస్తే చూడండి, ఏడవాలనిపిస్తే ఏడవండి. ఏది అనిపిస్తుందో అది, ఈ మనసులో ఏది ఉందో అది ఎమోషన్ని బయటికి పంపించండి అప్పటికప్పుడు. ఇంకా సప్రెస్ అయితే అవన్నీ బలవంతంగా మీరు చేస్తే అదొక పెద్ద ఊండ్ అయిపోద్ది. సప్రెస్ చేసి ఎమోషన్ని ఇంకా గుండెలో గూడు కట్టుకొని అదొక పెద్ద బ్లాకేజ్ అయితే. నువ్వు మర్చిపోయినంత మాత్రాన నీ డిఎం నేను గుర్తుపెట్టుకుంటాడు, లేదంటే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు వాటికి నా డిఎం నన్ను మర్చిపోతాడో ఏమో అనేది కాదు. ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు మర్చిపోవడం అనేది జరగదు. కాకపోతే ఎక్స్ప్రెస్ చేయడు తను. ఈ డిఎం అంతే, ఎక్స్ప్రెస్ చేయరు. మర్చిపోవడానికి ప్రయత్నం కాదు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇన్నర్ వర్క్ మీద ఫోకస్ చేయండి, మీ ఇన్నర్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. ఇంకొక క్వశ్చన్, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి డిఎం ఎనర్జీస్ అందరిలో ఉంటాయి కదా, మరి డిఎఫ్ ఎందుకు ఏడుస్తుంది? డిఎం గురించి తనలోనే ఉంది కదా ఎనర్జీ, మరి ఎందుకు ఏడుస్తుందని అడిగారు. మీలోనే ఉంది మీ డిఎం ఎనర్జీ, కానీ మీ డిఎం ఎనర్జీని మీరు గుర్తించడానికి మీకు హీలింగ్ జరగాలి. మీకు ఎన్నో ఊన్స్ ఉంటాయి కదా, ఆ ఊన్స్ ఉండడం వల్ల మీరు మీలో ఉన్న డిఎం ఎనర్జీని గుర్తించలేకపోతారు. ఆ బ్యాలెన్స్ అనగానే లేదు.
అందుకే మీరు మీ డిఎంని గుర్తించలేక అతను ఈ 3D వరల్డ్లోనే ఉన్నాడు, నా డిఎం ఎక్కడో ఉన్నాడని అతని వెంట పడుతున్నాం ఈ 3D వరల్డ్లో. యాక్చువల్గా మనలోనే ఉంది. అది ఎప్పుడు గుర్తిస్తాం మనం హీలింగ్ అయిన తర్వాత మనకు అప్పుడు వస్తుంది, ఆ భ్రమలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అతను ఎక్కడో లేడు, నా లోపటనే ఉంది ఆ ఎనర్జీ అనేది నువ్వు ఫీల్ అవుతావు. ఏం హీలింగ్ చేసుకోవాలి, ఊన్స్ అంటే ఏంది, మేము ఎక్కడైనా వర్క్ చేయాలనేది కూడా కొంతమందికి అర్థమైతలేదు. దాని గురించి కూడా కొంచెం వివరిస్తాను. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ డిఎం మీ లైఫ్లోకి వచ్చేదాకా ఎన్నో బాధలు పడి ఉంటారు కదా. ఎగ్జాంపుల్ కొన్ని మాట్లాడుకుందాం. మీరు కొంచెం కలర్ తక్కువతోనే పుట్టారనుకుందాం, అంటే కొంచెం బ్లాక్గానే ఉన్నారనుకుందాం. లేదు అంటే చాలా చెబ్బిష్గా, అంటే కొంచెం బొద్దుగా ఉన్నారనుకుందాం, లేదంటే హైట్ తక్కువగా ఉన్నారని అనుకుందాం. ఏం చేస్తారు మీకు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరూ కామెంట్ చేస్తుంటారు కదా. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లా ఇది రా అనేసి కామెంట్ చేస్తుంటారు. అది విని 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 మీకు ఏమవుతుంది, మీ మనసులో ఇట్లా పడిపోతుంది ముద్ర. ఓ నేను అందంగా లేను, ఓ నేను హైట్ తక్కువ ఉన్నా, ఓ నేను బొద్దుగున్నా, ఓహో నేను కలర్ తక్కువ, నేను 10 మందిలోకి పోతే నాకు అంత మంచిగా ఉండను నేను. ఇదొక్కటేనా? మళ్ళీ చదువు రాకపోతే నీకు ఎప్పటికీ చదివే రాదు, నీకు తెలివి లేదని పక్కన వాళ్ళతో పోల్చి ఆ పిల్లలు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు ఎంత గొప్పలేరు, నువ్వు చూడు దేనికి పనికి రాకుంటున్నావు. ఇవన్నీ ఏంది? మనల్ని అంటున్నారు మాటలు కదా, మనల్ని మానసికంగా హింస పెడుతున్నారు. ఎక్కడ తగులుతుంది నీకు ఇవన్నీ? నీ శరీరానికి తగులుతలే ఈ గాయం, ఇదంతా కూడా నీ మనసుకు తగులుతుంది. ఇవన్నీ ఏడుంటాయి మీ మనసులో గూడు కట్టుకొని ఉండిపోయినాయి ఇట్లా. ఇది ఒక్కటేనా? ఎన్ని ఇంకా కొంతమంది ఏదైనా ఇష్టం లేని మ్యారేజ్ చేసుకొని ఉంటాను, నువ్వు ఇట్లాంటిదాని అట్లాంటిదాని, నువ్వు చదువు రాదని, నీకు ఉద్యోగం రాకపోతే, ఒకవేళ పైసలు సంపాదించలేకపోతే నీకు ఉద్యోగమే రాదు, నీకు ఏ పని చేత కాదు, ఒక పైసను సంపాదించడానికి కూడా నువ్వు పనికి రావని ఎన్నో ఉంటాయి కదా ఇలాంటివి. ఇన్ఫ్లుయెన్స్ అనే వాళ్ళము చాలా రిజర్వ్గా ఉంటాం, అంటే ఎవరితోని మాట్లాడడం మనం ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూడండి, ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ వేరే ఉంటుంది. మనం పెద్దగా ఎవరితోని కలవము, ఒకరిని బాధ పెట్టము కావాలని. దీన్ని కూడా తప్పుపడతారు వాళ్ళు. నువ్వు ఎవరితోని మాట్లాడవు, ఎక్కడ గెలవవు, ఎక్కడ ఉండవు, ఏది ఉండవు, నీకు లోకజ్ఞానం లేదు, నీకు తెలివే రాదు, అసలు నువ్వు ఎందుకున్నావో ఎందుకు పోయినావో, ఇవన్నీ మాటలు, అన్నెసరీ మాటలన్నీ అంటుంటారు. ఎన్ని బాధలు పడుతుంటామో కానీ ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మనం అనలేం. మనకు అప్పుడంత స్ట్రెంత్ ఉండదు. ఈ రూమ్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని తలుచుకొని బాధపడుతూ ఉంటాం కదా. ఇవన్నీ మనలో ఉన్న వూన్స్, మన మనసుకైంది గాయం. మన మనసు బాధపడుతుంది, అక్కడ మన శరీరం కాదు. మనసుకైన గాయాలు, ఈ గాయాల వల్ల ఏమవుతుంది? నీ డిఎంని చూడంగానే ఆ గాయాలన్నీ ఇట్లా ఒక్కసారిగా ఇట్లా లేస్తున్నాయి. నీ సోల్కు తెలుసు, అది నీ సోల్ లోపల ఉన్నాయి ఆ గాయాలన్నీ కూడా. వీటినే మీరు హీల్ చేసుకునేది. ఇవి కొంతమందికి చిన్న చిన్నవి కావచ్చు, కొంతమందికి పెద్ద పెద్దవి ఉండొచ్చు ట్రోమాస్. ఇంకా అది ఈ జన్మల్ది కావచ్చు, ఈ జన్మలు అంటే నీకు గుర్తున్నాయి కాబట్టి తెలుసుకుంటా. చూడండి ఇప్పటికి కూడా చాలామంది నా చిన్నతనాన నేను ఎన్ని బాధలు పడ్డా, నా చిన్నతనాన నేను అన్ని బాధలు పడ్డా, నేను ఎన్ని కష్టాలు పడ్డా, నేను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు అని ఇప్పటికీ ఏడుస్తుంటారు వాళ్ళు. మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేసింది చెప్పండి, మీకు ఆ ఓన్స్ పోంది. ఆ కళ్ళమటి నీళ్ళు గతాన్ని తలుచుకొని నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు ఇంకా హీల్ కానట్టే. నీకు ఇంకా ఉన్నాయి కాబట్టే కదా నేను డిఎం వెంట పోతున్నావు, ఏడుస్తున్నావు డిఎం కోసం. నీ డిఎం కోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే తప్పు అతనిలో లేదు, అతను నా దగ్గరికి రావట్లేడే, అతను అట్లా ఉన్నాడని కాదు. నీ లోపల ఇవన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నువ్వు పడ్డాయన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటికి రిలీజ్ చేయండి, హీలింగ్ చేసుకోండి. మీకు ఆ పెయిన్ ఉండదు, మీ డిఎం వెంట మీరు పడరు. ఈ జర్నీలా ఈ జన్మల్లే కాదు, గత జన్మల్ని కూడా మనకి ఇక్కడ వచ్చి అడ్డుపడుతుంది. ఎన్నో ఊన్స్ అంటారు వీటిని. ఊన్స్ అయినా ట్రోమాస్ అయినా ఎక్కడ తగులుతాయి? మన మనసుకు తగులుతుంది బాధ. మనసుకు తగిలిన గాయమే మనం హీలింగ్ చేసుకునేది. ఇవన్నీ పోవాలి, మీరు హీలింగ్ చేసుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని మీ మనసులో ఉండి ఇది హీలింగ్ దొరకక, హీలింగ్ చేయించుకోక చాలా 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 సఫర్ అవుతారు. ఏండ్లకేంటి ఇట్లా ఉండిపోతారు. ఈ వూన్స్ అన్నీ నీ లోపల ఉండి నీ డిఎంని నిన్ను గుర్తించలేకుండా చేస్తున్నాయి. నా లోపలనే ఉంది నా డిఎం ఎనర్జీ అనేది నీకు గుర్తుకు రావట్లేదు. ఎట్లా? ఇవన్నీ ఊన్సే అడ్డొస్తున్నాయి నీ సోల్ని చూద్దామని. అంటే నా లైఫ్లో నేను అవేకనింగ్ అయిన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ ఇలానే జరిగింది. గత జన్మది ఇక్కడ వచ్చి అడ్డుపడ్డది. నాకు చిన్నప్పటి నుంచి నాకు వాటర్ అంటే భయం లేదు అసలు. కానీ నేను అవేకనింగ్ అయిన తర్వాత ఏమైంది, వాటర్ అంటే భయం పట్టుకుంది. వాటిని ఎంత భయమైందంటే దాన్ని టీవీలో చూసినా కూడా, ఒకవేళ డ్రీమ్స్లో వచ్చినా కూడా నేను తట్టుకోలేకపోయినాను, ఏడ్చేస్తున్నాయి. చాలా తీవ్రంగా అయిపోయింది, అది చూడలేకపోతున్నాను అనమాట. ఏదైనా ఫుల్ వాటర్తో ఏదైనా ఉన్నది కనిపించిందంటే చూడలేక ఏడవడం. ఇది ఏంది? నాకు గత జన్మలది, ఇది ఇప్పటిది కాదు. ఇది ఇప్పటిదైతే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది నాకు ఫియర్. నేను చాలామంది హీలర్స్ దగ్గరికి వెళ్ళాను. అసలు ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, నేను భరించలేకపోతున్నా, నాకు ఇది ఒక బాధ అవుతుంది. చాలామంది అన్నారు నీలో ఎమోషనల్గా ఉన్నావు, నువ్వు ఇంకా వూన్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అది క్లియర్ చేసుకున్నారు. ఒకవేళ ఎమోషనల్గా వూన్స్ ఉంటే నేను ఏడుస్తా, అంతేగాని వాటిని చూసి ఎందుకు భయపడతాం? లాస్ట్కి ఒక మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు సొల్యూషన్ దొరికింది. ఆ మేడం కాళీమాత భక్తురాలు. ఆవిడ చెప్పారు నాకు, ఒక పెండులం ద్వారా చూశారనమాట. ఎందుకు ఈ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది ఈ ప్రాబ్లం వల్ల. ఒక ప్రకృతిలో ఉన్న ఒక ఎలిమెంట్ని చూసి మనం ఎంత బాధపడుతున్నామో భయపడుతున్నామో అంటే అదొక ఏదో ఉంది.
తను చెక్ చేసింది అప్పుడు చేసినప్పుడు, నీకు గత జన్మలది ఇది, ఈ జన్మలది కాదు. అసలు నేను అవేకరింగ్ అయిందని కానీ, నేను ట్విన్ ఫ్లేమ్ అని కానీ అసలు ఆమెకి ఏది తెలియదు. నేను జస్ట్ ఈ ప్రాబ్లం కోసమే పోయిన తన దగ్గరికి. తను చెప్పేసింది, ఈ జన్మలది కాదు నీకు, ఇది గత జన్మలది. గత జన్మలో నీకు వాటర్తో ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆ భయం పట్టుకుంది. ఆ భయం నీ లోపల అట్నే ఉండిపోయింది. ఇప్పుడు ఈ జన్మలో నీకు ముందుకు వచ్చిందని చెప్పింది. అంటే నేను అవేకరింగ్ అయిన తర్వాత నాకు ఇది ముందుకు వచ్చింది. చూడండి, నాకు ఎక్కడ ఏ జన్మలో కూడా నాకు గుర్తుకులేదు. ఈ జన్మలో నాకు ఇది ముందుకు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడైనా రాయను, ఎక్కడైనా కాల్చను కదా. గుర్తున్న వాటిని అయితే నేను పేపర్ మీద రాస్తా, కాలుస్తా, తీసి పడేస్తా. మరి గుర్తులేంది అసలు ఎక్కడ జరిగిందో కూడా తెలియదే, ఏ జన్మలో జరిగిందో కూడా తెలియదు. నేను ఎక్కడైనా చేసుకోను హీలింగ్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవంతా దీన్ని నేను ఇప్పుడు హీలింగ్ చేయాలి. ఇప్పుడు నీ రీయూనియన్కి ఇది అడ్డుపడుతుంటే పడుతుంది. నేను ఇప్పుడు ఒక ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేయడం చెప్పి ఒక దాన్ని చూసి నేను భయపడుతున్నా అంటే నాలో బ్యాలెన్సింగ్ అనేది మిస్సింగ్. నేను హీల్ చేసుకున్నాను. నాకున్న వాటర్ ఫ్రీయర్ అనే ప్రాబ్లమ్ని నేను హీల్ చేసుకున్నా, కంప్లీట్గా బ్యాలెన్స్ అయినా. వీటినే పాస్ట్ ట్రోమాస్ అంటారు, పాస్ట్ వూన్స్ అని అంటారు. ఇవన్నీ హీలింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ జర్నీలో. ఇది ఎందుకు మీకు షేర్ చేశానంటే మీకు కొంత అవగాహన వస్తుంది అని. ఇంకొకటి క్వశ్చన్ ఉంది. ఏంది అంటే, నాకు ఇన్నర్ వర్క్ చేస్తున్నా, నా సోల్ నా లోపటనే ఉన్నది అన్నట్టు అనిపిస్తుందని అడుగుతున్నారు. ఎంత చక్ర సాధన చేస్తున్నా కూడా నాకు నా దగ్గరనే ఉన్నట్టు ఉంది అనిపిస్తున్నారు. యాక్చువల్గా మీకు జరుగుతుంది టెలిపతిలో చాలా రకాలుగా జరుగుద్ది. అది ఒక షార్ట్ వీడియోలో నేను చెప్తాను. మేబీ 2-3 డేస్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు ఇన్నర్ వర్క్ కంటిన్యూ చేయండి. టెలిపతి అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో చాలా కామన్. ఇది సోల్ మర్జింగ్ అప్పుడు ఏమైందంటే మనం ఎనర్జీని ఫీల్ అవుతాం, ఆ పర్సన్ని కాదు. ఆ ఎనర్జీ నా లోపటనే ఉందనేది ఫీలింగ్ వస్తుంది. మీకు పర్సన్ వస్తున్నారు, మీ పర్సన్ నీలోనే ఉన్నట్టు అనిపిస్తున్నారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ టెలిపతి. సోల్ మధ్యలో మీ పర్సన్ యొక్క వాయిస్ మీ చెవులలో వినిపిస్తుంది. అతని ఎనర్జీ మీ లోపల ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే చాలా కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఈరోజుకి వీడియో. ఓకేనా, అందరికీ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.